కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. శ్రీ 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 నరసింహగిరి మహారాజ్ స్వామీజీ వారికి, గౌరవనీయులు శ్రీ భారవి గారికి, మిత్రులకు, పెద్దలకు, కరీంనగర్ వాసులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ మా తల్లిగారైన శ్రీమతి సీతా మహాలక్ష్మి గారి పేరు మీద ఏర్పాటు చేయబడింది. ఇకపోతే ఈరోజు మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటున్నాము. దాంతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా మనం జరుపుకున్నాము. నాకు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, మీ భక్తి, కరీంనగర్ వాసుల భక్తిని చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, కరీంనగర్కి ఎప్పుడు భగవంతుడు భక్తులకి దగ్గరగా ఉంటాడనే మాట వాస్తవం. అందుకే కరీంనగర్కి ఒక పక్క రాజన్న, ఒక పక్క మల్లన్న ఇద్దరున్నారు. అది నిజంగా మీ అదృష్టం. నేను మొదటిసారిగా కరీంనగర్ వచ్చాను. మీ అదృష్టం నిజంగా. మీకు ఇంత దగ్గరలో ఆ పరమశివుడు మీకు ఇంత దగ్గరగా ఉన్నాడు. ఇకపోతే పరమశివుడిని అర్ధనారీశ్వరుడు అని తెలుసు మనకి. అర్ధనారీశ్వరుడే కాదు, పరమశివుడు మాతృవాత్సల్యం కలవాడు, మాతృ హృదయం కలవాడు. ఎందుకన్నానంటే ఈ మాట, స్త్రీకి ఒక రూపము తల్లి. ఆ తల్లి తన బిడ్డ ఏదైనా తన కోసం ఏదైనా ఒక పండు తెచ్చిస్తే అబ్బో ఎంతో సంతోషపడిపోతుంది. అందరికీ చెప్తుంది ఏమని, నా కొడుకు తీసుకొచ్చాడు ఈ రోజున, నా కోసం ఇన్ని తీసుకొచ్చాడు, ఈ పండ్లు తీసుకొచ్చాడు అని అందరికి చాలా సంతోషంగా చెప్పుకుంటుంది. అది తల్లి మనసు. ఆమె ఏదో కావాలని కోరుకోదు, ఒక పండుగే సంతోషపడిపోద్ది. ఆ పరమశివుడు కూడా తనకు ఒక చెంబుడు నీళ్లు, ఒక 2 పత్రాలు అంటే ఆకులు, బిల్వ పత్రాలు వేసినా కూడాను చాలా సంతోషపడిపోతాడు ఆయన. అందుకే అన్నాను మాతృ హృదయం కలవాడు పరమశివుడు అని. అమ్మ పరమశివుడి హృదయము రెండు ఒకటే. ఇంకొకటి కూడా, ఏదన్నా కొడుకు గాని కూతురు గాని, అమ్మ నాకు ఇది అవసరము, నాకు ఇది కావాలి అంటే తల్లి తను దాచుకున్న డబ్బులు కూడాను తన కోసం ఖర్చు పెట్టుకోకుండా తన పిల్లలకి ఇస్తుంది. అది ఎక్కడ తను దాచుకున్న డబ్బులన్నీ ఇస్తుంది. ఎందుకంటే తన కొడుక్కి ఏమి ఆపద ఉందో ఏంటో అనే విధంగా. అలానే పరమశివుడు కూడా చూడండి, ఎవరన్నా తపస్సు చేస్తున్నారు భక్తులు అంటే తొందరగా వచ్చేస్తాడు ఆయన పరిగెత్తుకుంటా. బ్రహ్మ విష్ణు రారు అలా, పరమశివుడు మాత్రం తొందరగా వస్తాడు. ఎందుకంటే ఆయన బోళాశంకరుడు. ఎందుకంటే తన భక్తులు ఎక్కడ ఇబ్బంది పడిపోతున్నారు, తన భక్తులకి వరాలు ఇవ్వాలనేసి తొందరగా పరిగెత్తుకుంటూ వస్తాడు. వాళ్ళు దైవాంశ కలవాళ్ళ, రాక్షసాంశ కలవాళ్ళ,